హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో 2 రకాల రైస్ ఐటమ్స్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇలా చాలా రకాలు చేస్తూనే ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా టమాటో రైస్, కొత్తిమీర రైస్ కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి. ఇవి లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది. ఒక్కొక్కసారి వంట ఏం చేయాలో తోచినప్పుడు కానీ, ఏదైనా తక్కువ టైంలో సింపుల్గా చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇవి ట్రై చేయొచ్చు. 2 రకాల రైసులు చేయడానికి సరిపడా అన్నాన్ని ఉడికించుకున్నాను. నేను సోనా మసూరి తీసుకున్నానండి. బాస్మతి అవసరం ఉండదు. ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఇది 300 గ్రాముల బియ్యం ఉడికించిన అన్నం. సగం అన్నంతో టమాటో రైస్ చేస్తున్నాను, సగం అన్నంతో కొత్తిమీర రైస్ చేస్తున్నాను. ముందుగా టమాటో రైస్ చూద్దాము. టమాటో ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ టమాటోలు 4 తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నీళ్లు కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. దీనికి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఈ టమాటో రైస్ చాలా బాగుంటుందండి. మనం నిమ్మకాయ పులిహోర కానీ ఇలాంటివి చేసినప్పుడు పోపు ఎలా పెట్టుకుంటామో అదేవిధంగా. ఇంకా మసాలాలు కానీ ఏమీ అవసరం ఉండదు. చూడండి, పోపు గింజలు ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 5 కాయలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ రైస్ కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ అంతా వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్. మనం ఎక్కువగా టమాటో రైస్ అంటే మసాలాలతో చేస్తాం కదా, కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. మీకు రంగు మారుతుంది, పూర్తిగా దగ్గర పడినట్టు అవుతుంది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నం అంతా వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీంట్లో కొత్తిమీర కానీ అలా ఏమి వేయొద్దండి. ఇలా అయితేనే బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఎంత చక్కగా ఉందో చూడడానికి. ఇంతేనండి, టమాటో రైస్ తయారైంది. ఇప్పుడు కొత్తిమీర రైస్ చూద్దాము. కొత్తిమీర రైస్కి నేను చూడండి ఈ సైజు కట్ట కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర కాస్త ఎక్కువే పడుతుంది. కొత్తిమీరని బాగా కడిగి కాస్త నీళ్ళు వాడిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇది మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇలా మిక్సీ పట్టేటప్పుడు కొంతమంది పచ్చిమిర్చి కూడా వేస్తారండి, కానీ అవసరం ఉండదు, ఘాటు ఎక్కువ అవుతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక యాలకులు, దాచిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. అన్నీ 5 తీసుకున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1, చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, చిన్న క్యారెట్ 1, చిన్నగా కట్ చేసిన బంగాళదుంపలు 1 బంగాళదుంప అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో కూరగాయ ముక్కలు వేయించుకోవాలి. ఇందులో జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుందండి. జీడిపప్పు వేసుకోవాలి అనుకుంటే ముందే జీడిపప్పుని వేయించి పక్కన పెట్టుకోవాలి, చివరిలో వేసుకోవచ్చు. చూడండి, కూరగాయ ముక్కలు ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ఆ మిక్సీ జార్లోనే కొన్ని నీళ్లు పోసి వేసుకోవచ్చు. తగినంత ఉప్పు, 1/4 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల కలర్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇదంతా బాగా ఉడకకుండా ఒకవేళ రైస్ వేశారనుకోండి, మీకు అస్సలు బాగుండదు, పచ్చివాసన కింద ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. రంగు మారుతుంది, పూర్తిగా దగ్గర పడినట్టు అవుతుంది. ఇలా వచ్చాక మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ గరం మసాలా హోమ్ మేడ్ మసాలా అండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్. మీరు ఏ కూరల్లో అయినా ఎందులో అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు జీడిపప్పు వేయించుకుంటే కనుక ఇలా చివరిలో వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంతేనండి, కొత్తిమీర రైస్ తయారైంది. చాలా చాలా బాగుంటుంది.
టమాటో రైస్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తినడానికి కూడా బాగుంటుంది. ఒకవేళ రాత్రి మిగిలిన అన్నం ఉంటే కనుక అన్నంతో కూడా చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఇంకేమీ అవసరం ఉండదు. అలా ఒట్టిగా టమాటో రైస్ తినేయచ్చు. అదే కొత్తిమీర రైస్ అయితే కనుక రైతాతో తింటే బాగుంటుంది. కాస్త నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్క నంచుకొని తిన్నా బాగుంటుంది, లేదా రైతాతో అయినా తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.